హాయ్ అందరికి నమస్కారం. ఈ సెషన్లో మనం C# నుంచి మనకు బల్క్గా సమ్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయనుకోండి. సో వాటికి మెసేజ్ మనం ఎలా పంపిస్తాం అంటే ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నాం మనం. దానిలో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి, వాటిలో ఫోన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. సో వాళ్ళకి మనం ఒక మెసేజ్ అనేది పాస్ చేయాలంటే బల్క్గా పంపించాలన్నప్పుడు మనకి వెబ్ ఏపీఐ యూజ్ చేస్తుంటారు. అంటే కొంతమంది బల్క్ SMS లాగా తీసుకుంటారు. వాళ్ళు వెబ్ ఏపీఐ అనేది ప్రొవైడ్ చేస్తారంటే ఒక URL లింక్ ఇస్తారు. సో దాన్ని యూస్ చేసుకొని మనం ఎస్ఎంఎస్లు అనేది పంపించవచ్చు. సో అది ఎలా చేస్తాం అనేది ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఇదైతే డిజైన్ నేను తీసుకున్నాను. సో ఇక్కడ స్టూడెంట్స్ సమ్ డేటా ఇయర్ ఉంది కదా, ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ నేను సెలెక్ట్ చేసుకోవాలి. గ్రిడ్ వ్యూలో నాకు డిస్ప్లే అవ్వాలి స్టూడెంట్ నేమ్ అండ్ ఫోన్ నెంబర్. నేను ఏ మెసేజ్ అయితే ఇవ్వాలనుకుంటున్నానో ఆ మెసేజ్ ఇక్కడ ఇచ్చి సెండ్ కొడితే మెసేజ్ అనేది వెళ్ళిపోతుంది. సో అది ఎలాగో చూద్దాం. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఇక్కడ డేటాబేస్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కాంబో బాక్స్ని సెలెక్టెడ్ ఇండెక్స్ చేంజ్ చేసినప్పుడు నాకు డేటా అనేది ఫస్ట్ లోడ్ అవ్వాలి డేటా గ్రిడ్ వ్యూలోకి. సో ఫస్ట్ వన్ సెలెక్ట్ స్టూడెంట్ నేమ్ కామా phone number from register, right? Next SQL data adapter తీసుకున్నాం. డేటా అడాప్టర్ లోకి కమాండ్ పంపిస్తున్నాను. నెక్స్ట్ వన్ డేటా టేబుల్. నెక్స్ట్ డేటా టేబుల్ని ఫిల్ చేస్తున్నాను నేను ఇక్కడ, రైట్. నెక్స్ట్ డేటా గ్రిడ్ వ్యూ అండర్ డేటా సోర్స్ ఈక్వల్స్ టు dt అండ్ కనెక్షన్ డాట్ క్లోజ్. కనెక్షన్ అనేది నేను ఇక్కడ క్లోజ్ చేశాను. సో ఒకసారి చూద్దాం గ్రిడ్ వ్యూలోకి డేటా అనేది మనకి లోడ్ అవుతుందా లేదా, రైట్. సో గ్రిడ్ వ్యూలో వచ్చేసి మనకి డేటా అనేది ఇక్కడ లోడ్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ సమ్ మెసేజ్ అనేది ఇచ్చి సెండ్ బటన్ టైప్ చేస్తే ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్స్కి నాకు మెసేజ్ అనేది వెళ్ళిపోవాలి. సో దాన్ని ఎలా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ సెండ్ బటన్ ప్రెస్ చేయగానే సో ఇది నెట్ యూజ్ చేసుకుంటుంది కాబట్టి system.net అనేది మనం ఇక్కడ నేమ్ స్పేస్ యాడ్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ మెసేజ్ని రీడ్ చేస్తున్నాం కదా, సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కాబట్టి ఐఓ అంటే స్ట్రీమ్ రీడర్ వాడతాం కాబట్టి ఐఓ నేమ్ స్పేస్ని కూడా యూజ్ చేసుకుంటాం. సో స్ట్రింగ్ మెసేజ్ ఈక్వల్స్ టు tb_message.text. సో మనకి ఏ మెసేజ్ అయితే ఉందో దాన్ని ఒక స్ట్రింగ్ వేరియబుల్లోకి తీసుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ వెబ్ క్లయింట్ సమ్ w అని తీసుకున్నాం. సో ఈక్వల్స్ టు న్యూ వెబ్ క్లయింట్, రైట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చేసేది ఏంటి, ఇక్కడ స్ట్రీమ్ సమ్ ఎస్ ఈక్వల్స్ టు, సో క్లయింట్ తీసుకున్నాం కదా అక్కడ మనం. సో ఏమని తీసుకున్నాం w. సో w డాట్ ఓపెన్ రీడ్, ఇప్పుడు మనకు ఫార్మాట్ వచ్చేసి మనకి అది స్ట్రింగ్ డాట్ ఫార్మాట్. సో ఎలా తీసుకోవాలో చూద్దాం. సో స్ట్రింగ్ ఫార్మాట్లో ఫస్ట్ వన్ మనకి ఏదైతే యూఆర్ఎల్ ఇస్తున్నారో ఇక్కడ వెబ్ ఏపీఐ యూఆర్ఎల్ ఉంటుంది కదా, వెబ్ ఏపీఐ యూఆర్ఎల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఫస్ట్ వన్ వెబ్ ఏపీఐ యూఆర్ఎల్ అనేది దాంట్లో ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వన్ డేటా గ్రిడ్ వ్యూ 1 డాట్, ఓకే. సో ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం మనం, డేటా గ్రిడ్ 1 నుంచి తీసుకుంటున్నాం కదా. సో అంటే ఈచ్ రోని మనకి తీసుకోవాలి కదా అది. సో ఫర్ ఇంట్ i ఈక్వల్స్ 0, i is less than data grid v1 dot rows dot count, right, and i plus plus.
సో డేటా గ్రిడ్ వ్యూ రోస్ నుంచి కదా తీసుకుంటుంది. సో డేటా గ్రిడ్ వ్యూ 1 డాట్ రోస్ ఆఫ్ ఐ డాట్ సెల్స్ ఆఫ్ ఏంటిది ఇక్కడ మనకి ఫోన్ నెంబర్ డాట్ వాల్యూ డాట్ టు స్ట్రింగ్. సో ఫోన్ నెంబర్ని మనకి ఇక్కడ తీసుకుంటుంది, రైట్. అండ్ వెబ్ ఏపీఐలో ఏముంటుంది అనేది మీకు చెప్తాను. సో ఇక్కడ మనం వచ్చేసి టూ, ఇది టూ అంటే దీనికి పంపిస్తున్నాం. అండ్ ఏం పంపిస్తున్నాం? మెసేజ్ అనేది పంపిస్తున్నాం. నెక్స్ట్ మెసేజ్ అనేది పంపిస్తున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనం ఇక్కడ రీడ్ చేయాలి కదా మొత్తం మెసేజ్ అనేది. సో స్ట్రీమ్ రీడర్ సమ్ ఆర్ ఈక్వల్స్ టు న్యూ స్ట్రీమ్ రీడర్. సో మనం మెసేజ్ ఏదైతే పాస్ చేసామో అది స్ట్రింగ్ రిజల్ట్ ఈక్వల్స్ టు పైన ఇచ్చిన ఆర్ డాట్ రీడ్ టు ఎండ్ వరకు మనం రీడ్ చేయమంటాం. దట్స్ ఇంతే. సో వెబ్ ఏపీఐ అన్నాం కదా. సో ఏపీఐలో మనకి ఏముంటుంది అంటే సమ్ యూఆర్ఎల్ లింక్ వస్తుంది, రైట్. నెక్స్ట్ వన్ యూజర్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ పాస్వర్డ్ అడుగుతుంది, పాస్వర్డ్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ టూ. సో టూ దగ్గర మనం ఏమి ఇస్తామంటే ఇలా కోలన్ ఇస్తాం, అంటే 0 అంటే ఈ వాల్యూని నేను పంపిస్తాను, అంటే ఈ వాల్యూ నేను అసైన్ చేస్తాను అని, రైట్. నెక్స్ట్ వన్ ఫ్రమ్ అని అడుగుతుంది. సో ఫ్రమ్ ఎక్కడి నుంచి నేను పంపిస్తున్నాను, రైట్. నెక్స్ట్ వన్ మెసేజ్ ఏంటి అని అడుగుతుంది. సో మెసేజ్ 1 వచ్చేసి 1 అని నేను ఇలా ఇస్తాను. సో ఇక్కడ ప్లేస్ హోల్డర్స్ పెట్టాను నేను 0 అండ్ 1. 2 అంటే ఎవరికి పంపిస్తాను? ఫోన్ నెంబర్లో ఉన్న వాల్యూ. సో అందుకని ఇది డేటా గ్రిడ్ వ్యూ 1లో ఉన్న ఫోన్ నెంబర్, అంటే ఫస్ట్ రోలో ఉన్న ఫోన్ నెంబర్. నెక్స్ట్ ఇది లూప్ కదా, అట్లా తీసుకుంటా వెళ్తుంది. అండ్ ఫ్రమ్ అంటే నా నేమ్ ఇచ్చుకుంటాను నేను. అండ్ మెసేజ్ ఏంటి, ఇక్కడ ఏ మెసేజ్ అయితే ఇచ్చామో ఆ మెసేజ్ అనేది ఇలా వస్తుంది. సో ఏపీఐలో మనకి ఏముంటుంది? యూఆర్ఎల్ లింక్స్ ఉంటుంది, తర్వాత యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. నెక్స్ట్ 2 ఎక్కడికైతే పంపిస్తున్నాం, ఎవరి నుంచి పంపిస్తున్నాం, అండ్ మెసేజ్ ఏంటి. ఏపీఐలో లింక్లో అలా ఉంటుంది అన్నమాట. సో సేమ్ ఇదే ఫాస్ట్ కమ్యూనికేషన్, రైట్. అంతే సింపుల్ కోడింగ్ అన్నమాట, ఇంతే ఉంటుంది, రైట్. సో ఫస్ట్ మెసేజ్ని మనం ఒక స్ట్రింగ్లోకి తీసుకున్నాం. సో వెబ్ క్లయింట్ తీసుకున్నాం, వెబ్ క్లయింట్. సో దాన్ని ఇక్కడ చూడండి ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ యూఆర్ఎల్ లింక్ ఇస్తున్నాం కదా, దానికి ఓపెన్ చేసి దాంట్లోకి ఎవరికి పంపించాలి మెసేజ్ ఏంటి అనేది మనం ఇక్కడ దీనిలోకి ఇచ్చామన్నమాట. జస్ట్ రీడ్ అవుతుంది. అండ్ స్ట్రీమ్లోకి ఇచ్చాం, అండ్ దీన్ని రీడ్ చేయాలి కదా. సో స్ట్రీమ్ రీడర్ తీసుకున్నాం, దాంట్లోకి పాస్ చేశాను, రీడ్ అవుతుంది. అండ్ ఇక్కడ రిజల్ట్ వచ్చేసి ఏంటంటే ఆర్ డాట్ రీడ్, చివరి వరకు మనకి రీడ్ చేయమని, రీడ్ అయిందా లేదా అనేది మనకి అక్కడ తెలుస్తుంది అనమాట. అది మనం స్ట్రింగ్లోకి తీసుకున్నాం, రైట్. అండ్ మెసేజ్ అనేది నేను ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత టాస్క్ ఫినిష్ అనేది మెసేజ్ ఇస్తున్నాం. సో ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ మెసేజ్ ఇస్తున్నాను అండ్ సెండ్ కొట్టగానే నాకు మెసేజ్లు అనేవి మనం వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ ప్రోగ్రెస్ బార్ని అసైన్ చేసుకోవాలంటే అసైన్ చేసుకోవచ్చు ఇక్కడ దీంట్లో మనం, రైట్. సో ప్రోగ్రెస్ బార్ని అసైన్ చేసుకోవాలంటే int age equals to data grid v1 dot rows dot count, రైట్. సో అప్పుడు మనం ఇక్కడ ఏ అని ఇస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ప్రోగ్రెస్ బార్ 1 డాట్ మినిమం ఈక్వల్స్ టు 0 అండ్ ప్రోగ్రెస్ బార్ 1 డాట్ మాక్సిమం ఈక్వల్స్ టు ఏ అవుతుంది. అండ్ సమ్ ఒక వేరియబుల్ తీసుకున్నాను నేను, ఇంట్ జే ఈజ్ ఈక్వల్స్ టు 0. అండ్ లూప్లోకి వచ్చిన తర్వాత నేను కండిషన్ చెక్ చేసుకున్నాను. ఇఫ్ జే ఈజ్ లెస్ దాన్ ఏ అయితే ప్రోగ్రెస్ బార్ 1 డాట్ వాల్యూ ఈక్వల్స్ టు జే వాల్యూ.
రైట్? అండ్ లూప్ చివరిలోకి వచ్చిన తర్వాత జే ప్లస్ ప్లస్. సో ఇలా కంటిన్యూషన్గా రిపీటెడ్గా వెళ్తుంది. అండ్ ప్రోగ్రెస్ బార్ 1 డాట్ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రోగ్రెస్ బార్ని మనం 0 చేసేస్తాం. రైట్, దట్స్ ఇట్. సో ఇదేంటంటే ఒక్కొక్క రికార్డు వెళ్తా ఉన్నప్పుడు మనకి ఇంక్రిమెంట్ అవుతా ప్రోగ్రెస్ బార్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.